వాడు మా బాబు వాడు చూపిస్తున్నా ఇట్లా అని మా పిల్లలతో పాటు కొంతమందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాము. మా ఇద్దరు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అట్లా పిల్లలు ఉండడమే ఈ విధంగా సర్వీస్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తారు చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. వీరి మనస్తత్వం తెలుసుకొని వీరిలా ఒకరిగా కలిసిపోతే తప్ప అలాంటి చిన్నారులను అర్థం చేసుకోలేం. కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఇది ఒక వెన్నుతో పెట్టినటువంటి విద్య. వీరిలో ఒకరిగా కలిసిపోయి ఇప్పుడు మీరు సంస్థ స్థాపించిన తర్వాత దీనికోసం ఆ పిల్లలు కూడా అట్లా ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ చేయడం అనేది ఫస్ట్ డిప్లొమా చేస్తున్నాను వాళ్ళ కోసం. వారి అవసరాలను తెలుసుకొని వారికి బాసటగా నిలుస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు లేనివారు, కుటుంబీకులే కాదనుకుని వదిలేసిన పిల్లలందరికీ మేమున్నామంటూ వీరిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. అంటే మాకు గవర్నమెంట్ హెల్ప్ అనేది పర్మనెంట్ అయిన వాళ్ళే వీరిని కాదనుకున్నారు. అయినా మేమున్నామంటూ వీళ్లకు ధైర్యం కల్పిస్తోంది మన మల్లికాంబ మనోవికాస కేంద్రం. వాడు మా బాబు వాడు చూపిస్తున్నా ఇట్లా అని మా పిల్లలతో పాటు కొంతమందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాము. మా ఇద్దరు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అట్లా పిల్లలు ఉండడమే ఈ విధంగా సర్వీస్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా బతికేటట్లు తయారు చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. వీరి మనస్తత్వం తెలుసుకొని వీరిలా ఒకరిగా కలిసిపోతే తప్ప అలాంటి చిన్నారులను అర్థం చేసుకోలేం. కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఇది ఒక వెన్నుతో పెట్టినటువంటి విద్య. వీరిలో ఒకరిగా కలిసిపోయి ఇప్పుడు మీరు సంస్థ స్థాపించిన తర్వాత దీనికోసం ఆ పిల్లలు కూడా అట్లా ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ చేయడం అనేది ఫస్ట్ డిప్లొమా చేస్తున్నాను వాళ్ళ కోసం. అయిన వాళ్ళే వీరిని కాదనుకున్నారు. అయినా మేమున్నామంటూ వీళ్లకు ధైర్యం కల్పిస్తోంది మన మల్లికాంబ మనోవికాస కేంద్రం. మనం మల్లికాంబ మనోవికాస కేంద్ర వ్యవస్థాపకురాలు రామరీల మేడంతో ఉన్నాము. వారిని అడిగి ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారు, ఎలా స్థాపించారు, ఎంతమందితో స్థాపించారు అనే కొన్ని ముఖ్య విషయాలను మనము అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. నమస్తే అండి. నా పేరు రామలీల అండి. నేను మల్లికాంబ మనోవికాస కేంద్రం ఫౌండర్ని. మా ఇన్స్టిట్యూషన్ నా ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్. మా పిల్లలతో పాటు కొంతమందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి 4 పిల్లలతో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 220 చిల్డ్రన్కి సర్వీస్ చేస్తున్నాము. వీళ్ళలో 69 చిల్డ్రన్ డెఫెండమ్ పిల్లలు, వీళ్ళందరూ కూడా డెఫెండమ్ చిల్డ్రన్. అట్లానే మిగతా అందరూ కూడా మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్. చాలామంది పిల్లలు పేరెంట్స్ లేని పిల్లలు మా దగ్గర ఉన్నారు. వీళ్ళకి మేము ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ఇస్తున్నాము. అదేవిధంగా డెఫెండమ్ పిల్లలకి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా మేము ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నాము. అంటే మేడం మీకు ఈ సంస్థ స్థాపించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నా పిల్లలు కూడా ఇద్దరు మెంటల్లీ ఛాలెంజ్డ్ అండి. దాంతో వాళ్ళతో పాటు కొంతమందికి వాడు మా బాబు వాడు చూపిస్తున్నా ఇట్లా అని మా పిల్లలతో పాటు కొంతమందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేసాము. మా ఇద్దరు పిల్లలు ఇంకో ఇద్దరు పిల్లలు డే స్కాలర్స్ ఉండేవాళ్ళు. 4 స్టార్ట్ చేస్తున్నాము మేడం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం ఇంతమంది పిల్లల్ని మీరు అంటే వాళ్ళకి చేయడం అంటే అంత పెద్ద విషయం, అది ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అట్లా పిల్లలు ఉండడమే ఈ విధంగా సర్వీస్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాము. ఒక బాధ్యతగా చేస్తున్నాం మేడం. మా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం కోసం అని చెప్పేసి మాది మేనేజ్మెంట్ కమిటీ ఉంది. 12 మెంబర్స్, 45 స్టాఫ్, 220 చిల్డ్రన్కి ఇక్కడ మేము సంస్థ రన్ చేస్తున్నాము. వీళ్ళ అందరితో పాటుగా అంటే ఎట్లా అంటే ఎవ్రీడే మాకు హ్యాపీగా వీళ్ళని చూసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఏంటంటే పేరెంట్స్ లేని పిల్లలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మేము ఇక్కడ వాళ్ళని సొంతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ డెవలప్ చేస్తాము. అదేవిధంగా డెఫెండమ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. 4 బ్యాచెస్ డిగ్రీ అయిపోయింది మేడం ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి పిల్లలు
పిల్లలకి సమాజంలోనే చాలా గుర్తింపు తక్కువ ఉంది. ఐడి చిల్డ్రన్ అంటే ఇంటెలెక్చువల్ డిజేబుల్ అంటారు, మానసిక వికలాంగులని. వాళ్ళకి గుర్తింపు అనేది చాలా తక్కువ ఉంది. వీళ్ళని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సిబ్లింగ్స్ యాక్సెప్ట్ చేస్తలేరు. నేను అదే అంటున్నా మేడం, ఇక్కడ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా వదిలేసిన పిల్లలు కూడా ఉన్నారు కదా. అంటే వాళ్ళు మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, వాళ్ళ చిన్నప్పటి నుండి చూస్తూ ఇంత స్టేజ్కి వస్తున్నప్పుడు చూస్తుంటే మీరు వాళ్ళతో మూవ్ అవుతున్నా మీకు ఎలా అనిపిస్తుంది? అది అట్లా కాదు మేడం, అంటే అనిపించడం అనేది ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. అట్లా అంతకంటే ఎక్కువ ఏంటంటే బాధ్యత. అంటే వాళ్ళను ఒక విధంగా మనము మామూలు మనుషులాగా బ్రతికేటట్లు తయారు చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ఎవరైతే మామూలు మనలాగా వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి, ఏమి వాళ్ళకి కావాలి అనేది వాళ్ళు చెప్పలేరండి. మేము ఇక్కడ ఏంటంటే అట్లానే వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే నార్మల్గా ఆలోచించి మనం ఏవైతే కావాలనుకుంటున్నామో అట్లాంటి వసతులని కల్పిస్తాము. వాళ్ళ ఇంటెన్షనల్ వాళ్ళని ముందే అంటే చాలా కేర్ఫుల్గా చూస్తాము. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి మేడం, ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అన్నప్పుడు అందరం గమనిస్తాం. ఎవరైతే ఫుడ్ తినకుండా వదిలేస్తారో వాళ్ళకి రేపో ఎల్లుండో హెల్త్ ప్రాబ్లం రావచ్చు అన్నట్టు. అట్లా అంత క్లీన్గా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గర ఉండే స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తేనే మేము ఇక్కడ అట్లా సర్వీస్ చేయగలుగుతున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది అంటే మా పిల్లలకు మంచి ఫుడ్ పెడుతున్నాం, అంటే టేస్టీ ఫుడ్. ఇప్పుడు ఈ పిల్లలకి మనము కొత్త బట్టలు వేసినా కానీ లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళినా కానీ అట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా అనిపించదు. మెయిన్ వాళ్ళు ఎంజాయ్ చేసేది అంటే ఫుడ్ అన్నట్టు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి మిల్క్ దగ్గర నుండి నైట్ డిన్నర్ వరకు కూడా మంచి హెల్దీ ఫుడ్ మేము ఇక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. టేస్టీ ఫుడ్ ఉన్నది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి దేవుడి దేవాలు ఇప్పటి వరకు మేము పిల్లలకి మంచి టేస్టీ ఫుడ్ ఇవ్వగలుగుతున్నాము. ఇప్పుడు ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి మేడం, మామూలు స్కూళ్ళల్లో కూడా చెయ్యారు ఫెస్టివల్స్. అట్లా మేము రెగ్యులర్గా ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తామండి. అట్లానే మా పిల్లలు 15th ఆగస్టుకి 26 జనవరికి గ్రౌండ్లో కూడా డ్యాన్స్ చేస్తారు. పిల్లలకు అవకాశం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళు. అట్లా పిల్లల్ని మొత్తం కూడా వాళ్ళని అక్కడ అంటే ఏంటంటే మేడం పేరెంట్స్ తల్లిదండ్రులు ఫీల్ కావాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అరే మా పిల్లలు కూడా ఒక స్టేజ్ మనం కల్పిస్తే వాళ్ళు కూడా మామూలు వాళ్ళ లాగానే వీళ్ళకి కూడా ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా నిరూపించుకోగలుగుతారు అనే దాన్ని డెవలప్ చేయాలనేదే మా మెయిన్ ఆశయం మేడం. అది అట్లానే అవ్వాలి. వీళ్ళందరూ కూడా ఆ రకంగా టాలెంట్ ఉన్న పిల్లలు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇవాళ సినిమాకి తీసుకెళ్ళాం, అందరిని మూవీకి తీసుకెళ్ళాం అన్నట్టు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లాంటి ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయాలంటే వీళ్ళతో ఎంజాయ్ చేయాలి. మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, ఎప్పుడు ఉంటాం. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది రావడం నేను చాలా లక్కీగా భావిస్తున్నాను అన్నట్టు. మా పిల్లలు అట్లా ఉండడం వల్లనే ఈ సిచ్యువేషన్ వచ్చిందనేది నాకు అభిప్రాయం. మేడం ఏంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు విసిగించడమా లేదా అల్లరి చేయడమా చేస్తేనే మనం చాలా విసుగు చెందడము, అట్లా ఇరిటేషన్ వస్తుంది కదా. ఇంత పెద్ద సంస్థను రన్ చేయడం అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయము. మీరు దీనికోసం స్పెషల్గా ఏమైనా? నేను ట్రైనింగ్ చేసిన మేడం. నేను స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంఆర్ అని ఉంటుంది, అది చదివినాను. అంటే మేడం ఇప్పుడు మీరు సంస్థ స్థాపించిన తర్వాత దీనికోసం అంటే నా పిల్లలు కూడా అట్లా ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ చేయడం అనేది ఫస్ట్ డిప్లొమా చేసినాను వాళ్ళ కోసం. తర్వాత సంస్థ స్థాపించినాకనే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదవడం జరిగింది మేడం. ఎందుకంటే ఈ పిల్లలకి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మనము మామూలు పిల్లలకు ఏదన్నా మనకు డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ అట్లాంటివి చేస్తే కోపడతాం. కోపడడం అంటే సీరియస్గా ఏంటిది అని ఇట్లా అడుగుతాం. వీళ్ళని అట్లా కాదు, అట్లా చేస్తున్నా కూడా ఏంటి నాన్న ఏంటిది అట్లా చేద్దాన్ని మన ఫేస్లో ఫీలింగ్స్ అనేవి నార్మల్గా స్మైలీగా ఉండాలి వాళ్ళతోటి. అప్పుడే వాళ్ళు ఆ పని ఆపేస్తారు. అదే మేడం ఇక్కడ మీ క్రమశిక్షణ చూస్తేనే అర్థమవుతుంది ఒక్కొక్క పిల్లల్ని ఎంత క్రమశిక్షణగా వీళ్ళని చూస్తున్నారో. ఇది ఒక ఛాలెంజింగ్ విషయం ఇలా చూడడము. ఇలా మీ ఈ కేంద్రాన్ని చూస్తుంటే కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, నీట్గా ఎక్కడ చూసినా శుభ్రత. ఇది అంటే మీకు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు? మా దగ్గర స్టాఫ్ మొత్తం 45 మెంబర్స్ అండి. 20 ఏమో టీచింగ్ స్టాఫ్, 25 నాన్ టీచింగ్ స్టాఫ్. మా బోర్డు మెంబర్స్ మేమందరం ఇక్కడే ఉంటాం. తను కూడా బోర్డు మెంబరే, తను కూడా కళ్యాణ్ అని మా బాబు తను. అట్లనే ఇక్కడ మా ఫాదర్ ఉంటారు. మా కమిటీ మొత్తం చాలా మంది అంత యూనిటీగా మేమందరం ఒక యూనిటీగా చేస్తున్న ఒక గ్రూప్ యాక్టివిటీ అన్నట్లు మాది. ఎవరు సింగిల్ పర్సన్ చేసినా ఇట్లా అవ్వదు. ఇప్పుడు మా నాన్న
నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి కష్టపడి చేస్తేనే ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు టాయిలెట్ వెళ్తారో తెలియదు, ఎప్పుడు వామిటింగ్ అవుతుందో తెలియదు, ఏది కింద పడేస్తారో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్తో ఇట్లా ఉంటున్నాం అంటే మొత్తం మా స్టాఫ్ చేయడం వల్లనే ఈ రకంగా మేము మేనేజ్ చేయగలుగుతున్నాం మేడం. మేడం, ఇది గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా ఫండ్స్ రావడము, లేకపోతే మన ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఇక్కడికి రావడం జరిగిందా? ఏమైనా ఫండ్స్ అట్లాంటివి ఇవ్వడం జరుగుతుందా? అందరూ మేము చాలా మంది లోకల్ లీడర్స్ని పిలిచినాం మేడం, ఎమ్మెల్యేస్. నిన్ననే ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మాకు గవర్నమెంట్ హెల్ప్ అనేది పర్మనెంట్గా అనేది లేదు మేడం, గ్రాంట్ ఏం లేదు. మేము ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తున్నాము, కానీ అది మాకు రిజెక్ట్ అవుతూ వస్తుంది. కంపల్సరీ గ్రాంట్ అనేది అవసరం సంస్థకి, ఎందుకంటే డే టు డే ఎక్స్పెండిచర్స్ మీట్ అవ్వడం, పిల్లలకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడము, మంచి ఫుడ్ పెట్టడము, హెల్దీగా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కల్పించుకోవడం అవసరం, చాలా అవసరం మేడం. మొన్న రీసెంట్గా ఒక బాబు అంటే మేడం, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏదైనా అడగదలుచుకుంటే ఏం అడుగుతారు? అంటే మేడం, మానసిక వికలాంగులకి యాక్చువల్గా ఎక్కడ గుర్తింపు లేదు. ఇంకొకటి ఏంటంటే గుర్తింపు అనేది ఎట్లుండాలి అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకెళ్తాము, చాలా మందికి డాక్టర్స్కి అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ లేరనేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటున్నారు. ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక చైల్డ్కి, పేరెంట్ లేని చైల్డ్కి, ఇప్పుడు నా బాబు అయితే నేను ఊరుకోను కదండి, నేను ఎన్ని పైసలను కూడా మంచి సర్వీస్ ఇచ్చే ఉండే దగ్గరని ట్రీట్మెంట్ తీపిస్తాను. అట్లా మా పిల్లల్ని, ఇక్కడ ఉండే పిల్లల్ని మేము డాక్టర్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. మీరు వీళ్ళని మీ పిల్లలుగా భావించడం వల్ల మీరు అట్లా బాధ కలగడం. నా బాబు అయితే నేను అట్లా ఊరుకోను కదా, నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళలేను, అస్సలుకే తీసుకెళ్ళాను. కాబట్టి వీళ్ళని కంపల్సరీ కార్పొరేట్ హాస్పిటల్కే తీసుకెళ్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోలేడు, ఏం ప్రాబ్లం ఉందో చెప్పలేరు పిల్లలు. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ మంచి క్వాలిఫైడ్ డాక్టర్ అయితేనే చూడగలుగుతాడు. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాడు డెవలప్ అవుతాడు, మంచి హెల్తీగా ఉండగలుగుతాడు. అట్లాంటి ఫెసిలిటీ అయితే చాలా అవసరం మేడం. వరంగల్ అయితే ఇప్పుడు నాకు మెయిన్ మొన్న ఈ మాత్రం చాలా ఫేస్ చేస్తున్నాం. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు డాక్టర్స్, కనీసం వాళ్ళకి కొంతమంది ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుంది మేడం? మీరు ఇంత బాధను వ్యక్తం చేస్తున్నారంటే వీళ్ళందరినీ పిల్లలుగా భావించడం వల్లనే వాళ్ళ బాధని తన బాధగా తీసుకోవడం వల్ల తను ఇంత బాధపడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి నిధులు అవసరం లేదు, ఫుడ్ మేము బాగానే పెడుతున్నాము, మేము కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళ దగ్గర నుండి మేము సమకూర్చుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇంతమంది పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మాకు డాక్టర్స్ కూడా వాళ్ళని చేరదీయడానికి దగ్గర లేరు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి మనము ఈ మానసిక ఈ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మనకు పెద్దగా చెప్పాల్సిన విషయం ఏం లేదనుకోండి. అందుకని మేడం ఏమడుగుతున్నారంటే వాళ్ళకు కనీసం ఒక వైద్యాన్నన్నా అందించాలని ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మేడం, ఇంకా మన పొలిటీషియన్స్ కానీ రాజకీయ నాయకులను కానీ చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అందరూ వచ్చిండ్రు మేడం. అంటే కనీసము వైడ్గా ఎక్కడెక్కడో ఉన్న వాటిని పరుచుకోకపోయినా కూడా ప్రతి ఒక్క ప్రజానాయకులు ఏంటంటే కనీసం ఇక్కడ లోకల్గా ఉన్న ఈ ప్లేస్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి పిల్లలకు అవసరాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకుని కనీసం మాలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకుని వాటిని తీర్చుకోవడం అనేది చాలా అవసరం ఉంది మేడం. ఎందుకంటే వీళ్ళు సొసైటీకి బర్డెన్గా అవుతారు. ఇప్పుడు చాలామంది ఇలాంటి పిల్లలు బయట తిరిగే పిల్లలు, ఇప్పుడు మనం ఇంతకుముందు మనం మొద్దబ్బాయిలు అనేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారనుకోండి, వదిలేసినాం అనుకోండి, వాళ్ళు ఏంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా తయారవుతారు, డ్రగ్స్కి అలవాటు అవుతారు. వీళ్ళని ఏం చేస్తారు, మధ్యలో మీడియేటర్స్ ఉపయోగించుకొని డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, మాఫియాలు అవుతాయి. వీళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆశ చూపించి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పుడు సిగరెట్లకో దేనికో అలవాటు చేసి, గుట్టికాలకు అలవాటు చేసి వాళ్ళతో పన్నులు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత, మానసిక వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పుట్టడానికి ఎటువంటి రీజన్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు, పుట్టకుండా ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ అయితే అండి హెల్త్ పరంగా అయితే వీళ్ళని చూసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరం ఉంది. చాలా ఫిట్స్ ఉంటాయి వీళ్ళకి, నైట్ టైం ఫిట్స్ వస్తాయి, వాడికి శ్వాస ఆడదు. తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడితే వాళ్ళు రారు, వీళ్ళు రారు, వీళ్ళకి సీరియస్గా ఉంది అది ఎంజిఎం తీసుకెళ్ళని అంటారు. రీసెంట్గా మా ఒక బాబు అట్లానే ఉండు, పేరెంట్స్ లేరు, అంటే ఫాదర్ ఉన్నాడు, కానీ ఫాదర్ ఏంటి వేరే మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి వీళ్ళని గవర్నమెంట్కి అప్పచెప్పేసిండు. గవర్నమెంట్ వాళ్ళు మల్లికమ్మ వాళ్ళు బాగా చూస్తేనే ఇక్కడ జాయిన్ చేసిండు. వాడికి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమే ఉంటుంది. ఆ ప్రాబ్లంతో మేము తీసుకెళ్తే వీళ్ళకి పేరెంట్స్ లేని అనేసరికి, మా దగ్గర ఉండే చైల్డ్ అనేసరికి తీసుకెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు.
అంటే పర్టికులర్గా మేము చెప్పడం, మళ్ళీ వాడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు తర్వాత మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి బాబుని ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాడు తర్వాత నార్మల్గా అయ్యిండు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకోండి, ఉన్న వాళ్ళే చూసిన వాళ్ళే ఇట్లా పట్టించుకోలేదు. అక్కడ తీసుకెళ్తే మామూలుగానే పట్టించుకోరు, అక్కడ వీళ్ళని ఇట్లా చూస్తారు మేడం. అది మేము బయట విన్నది ఏంటంటే మేడం, ఇక్కడ రాజకీయ నాయకులు అయితే అవ్వనివ్వండి, వేరే ఎవరైనా అవ్వనివ్వండి, వాళ్ళ బర్త్డేలకి కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ వస్తారు, ఏదైనా పంచడం అలాంటి చిన్నగా జరుగుతారు, ఏదైనా చిన్న వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివి ఇస్తారు, గొప్పగా మాత్రం చెప్పుకొని వెళ్తూ ఉంటాను. అంతే తప్ప మాకు పెద్దగా వాళ్ళు మాకు పెట్టింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఇండివిజువల్గా హెల్ప్ చేస్తారు మేడం. ఇండివిజువల్గా హెల్ప్ అనేది ఎంతవరకు చేస్తారు మేడం? వాళ్ళు సొంతగా చేయాలంటే కొంత లెవెల్ వరకే ఉంటుంది కదా. ఇప్పుడు అదే మొత్తం ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, పిల్లలు ఇట్లా ఫేస్ చేస్తున్నారు. మన వరంగల్లోనే దాదాపు మేము ఇక్కడ ఉండి మేము రికార్డ్ చేసుకునే వాళ్ళు 3-4 వేల మంది ఉన్నారు మేడం. అట్లాంటిది ఎంతమంది ఉంటారు? మన పాపులేషన్ మినిమం 10,000 అని ఉంటారు ఇలాంటి వాళ్ళకి. అంటే మేడం ఇప్పుడు అంటే ఇదే విషయాన్ని మీరు మన ఎమ్మెల్యే దగ్గరికి అవ్వనివ్వండి, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి అవ్వనివ్వండి, మీ దగ్గరికి ఇక్కడ వస్తారు కదా, వాళ్ళతో మీరు ఈ విషయాన్ని చర్చించడం జరిగిందా? చాలాసార్లు మేడం. నేను స్టేజ్ మీద చెప్పేదే ఫస్ట్ మా మీటింగ్స్ ఏవో జరిగినా, అక్కడ ఫంక్షన్ జరిగిన చెప్పేది అది. పిల్లలు చాలామంది ఉన్నారండి, వాళ్ళకి చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళకి మనం అంటే చేరదీయడం అవసరము, వాళ్ళకి అవసరం ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వడం అవసరం. అదేవిధంగా ఎవరు పుట్టకుండా కూడా ఇలాంటి పిల్లల్ని పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. డాక్టర్స్కి అవేర్నెస్ అవసరం. ఇట్లా ఉంటేనే అండి. ఇప్పుడు ఎట్లా అంటే 2 సంవత్సరాల పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిండ్రు అనుకోండి, ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు, వీడు మెంటల్లీ ఛాలెంజ్ చైల్డ్ అవుతాడని చెప్పడానికి వాళ్ళకి ఉండట్లేదు. ఎందుకు అంటే పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారని కావచ్చు, తన ట్రీట్మెంట్ తన ఉండే ఇక్కడ అంటే క్లినికల్గా ఏదైనా ఇబ్బందులు అవుతాయేమో, వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటారేమో అనే దాంతో డాక్టర్స్ పిల్లలని ముందు ఐడెంటిఫై చేసినా చెప్పట్లేదు. అట్లా అవ్వడం వల్ల ఏమవుతుంది, చైల్డ్ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు వచ్చేసరికి చాలా హైపర్ యాక్టివ్ అవ్వడం, ఇంకా ఎక్కువ డిజబిలిటీ డెవలప్ కావడం ఇట్లా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మెంటల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్, ఐడి చిల్డ్రన్ అంటే అరే వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళకి ఒక మనము సానుభూతి కాదు, ఎంపతి కాదు, సింపతి కాదు, ఎంపతి చూపించాలి, వాళ్ళలో డెవలప్మెంట్ తీసుకురావాలి, పేరెంట్స్కి ఆసరా ఉండాలి, ధైర్యాన్ని కల్పించాలి, ఇలాంటివన్నీ చేయాలి మేడం. అట్లాంటివన్నీ ఉంటేనే అవుతుంది. అది ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదు, మొత్తము పూనుకుంటేనే, మెయిన్ గవర్నమెంట్ పూనుకుంటేనే అవుతుంది. మన దగ్గర ఉండే లోకల్ పొలిటీషియన్ ప్రజానాయకులందరూ కూడా ఈ సమస్య ఉంది, దాన్ని ఎట్లా మనము నివారించాలి, ఉన్న వాళ్ళని ఎట్లా మనం ఆదరించాలి, సమాజానికి బర్డెన్ కాకుండా, పేరెంట్స్కి బర్డెన్ కాకుండా ఇవన్నీ కూడా చేయాలి అంటే మేడం కంపల్సరీ అందరూ ఆలోచించాలి. ఈ సమస్య గురించి అందరూ ఆలోచించాలి. మేడం ఇది మన ప్రజలకి మీరు అంటే వాళ్ళలో అవేర్నెస్ రావాలి. ఇట్లా మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు కనేసి ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు, అట్లా కాకుండా చూడాలి అంటే ఇప్పుడు మన ప్రజలకి మీరు ఏదైనా చెప్పాలంటే, వాళ్ళలో అవేర్నెస్ రావాలంటే 2 ముక్కల్లో మీరు ఏం చెప్తారు? అంటే మేడం వీళ్ళకి మామూలు మనుషులాగా హక్కులు ఉంటాయి, ఎఫెక్షన్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎఫెక్షన్లో బాధ్యతగా పెంచాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పక్కనింటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ తల్లిదండ్రులు ఎట్లున్నారంటే, మా బాబు బిట్స్లో చదువుతున్నాడు, మా బాబు అమెరికా పోయిండు, మా వాడు బీటెక్ చదువుతున్నాడు, మా వాడు మా పాప ఎంబీబీఎస్ చదువుతుంది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటున్నారు. దాంతో ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ వాళ్ళు అసలు ముందుకు వెళ్ళరు, అంటే చైల్డ్ ఉన్నాడని చెప్పుకోవడానికే ముందుకు వెళ్ళరు. మేము చాలా మంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురాకపోతే మేమే వెళ్ళి వాళ్ళని రెడీ చేసుకొని స్కూల్ వరకు తీసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మొదట్లో. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. కానీ అట్లా పిల్లలకు ఉండే హక్కులని కోల్పోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం మనం ఒక మనుషుల్లాగా మానవత్వంతో అట్లీస్ట్ కనీసం వాళ్ళు మనలాంటి మనుషులు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇంట్లో పిల్లులను పెంచుకుంటున్నారు, కుక్కల్ని పెంచుకుంటున్నారు, కానీ వీళ్ళు మనుషులు. పిల్లల్ని మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. అట్లాంటి పిల్లల్ని చూసి మిగతా వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు పిచ్చోళ్ళ కొడతారా, వీళ్ళు అబ్బో వీళ్ళ చొల్లు గారుతుంది, వీళ్ళంతా నీట్గా లేరు, దూరం ఇంకా అంత దూరం ఉంటారు. చాలామంది డోనర్స్ వస్తారు కదా, దూరం ఉంటారు. అట్లాంటివి ఉండద్దు. అట్లాంటివి ఉండకుండా కనీసం వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయడం అనేది అవసరం, చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు కన్న తర్వాత మా పిల్లలు ఇట్లా ఉన్నారే అని బాధపడకుండా కనీసం వాళ్ళకి ఇచ్చే ప్రేమనన్నా, వాళ్ళు తీసుకునే హక్కునన్నా వాళ్ళు ఇవ్వగలుగుతారు. అట్లా మెయిన్ అది కావాలి.
మేడం, మీరు మీడియా ముఖంగా మన రాజకీయ నాయకులకు చెప్పాలంటే ఇది ఒకటే అడుగుతున్నారు. మేడం ఏమంటున్నారంటే మేము వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నాము, ఫుడ్ ఫెసిలిటీ, బట్టలు, అన్ని వసతులు కల్పిస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అర్ధరాత్రి కడుపు నొప్పి, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఏది వస్తుందో మనం చెప్పలేము. వాళ్ళకి కొంతమందికి మాటలు రావు, కనిపించవు, మానసిక దివ్యాంగులు వాళ్ళు చెప్పలే పొజిషన్లో ఉంటారు. ఆ రాత్రి తను ఒక్కరు వెళ్ళి హాస్పిటల్ ఎంజిఎంకి తీసుకెళ్ళండి అని చెప్తుంటే తను ఒక్కరు వెళ్ళి తీసుకెళ్ళడం అది అసంభవం. తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు అక్కడ చూస్తారండి, చూసి వీళ్ళు అనాథ పిల్లలు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, మానసిక వికలాంగులు, అసలు మంచిగా ఉన్న వాళ్ళను రికమెండేషన్స్ పట్టుకెళ్తేనే అక్కడ ఏం ట్రీట్మెంట్ ఉండదు. వీళ్ళని తీసుకెళ్ళి నేను ఎట్లా ఇప్పుడు మంచిగా ఉన్నంత వరకు అందరూ బాగానే అంటారు మేడం, ఆ చైల్డ్కి ఏమైనా జరిగింది అనుకోండి అందరూ వచ్చి రాలేయడానికి చూస్తారు కదా, అది అవసరం లేదు కదండి. ఎందుకంటే మనం చేయడానికే ఈ బాధ్యతగానే ఇది నడుపుతున్నాం. అట్లాంటప్పుడు ఆ చైల్డ్ని ఆ టైంకి ఏం చేయాలో అంతవరకే ఆలోచించి చేయడం తప్ప వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తెలియదు. ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్న కూడా మేడం ప్రతి ఒక్కరు మా సంస్థలో ప్రతి ఒక్క స్టాఫ్ మేము అందరం కూడా డే టు డే డోనర్స్ తీసుకురావడము, అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, అందరి దగ్గరికి వెళ్ళడం. ఇంతమంది సంస్థ ఉన్నా కానీ మేడం మేము ఏ రోజు ఏ మంత్ ఖర్చు ఆ మంత్ మేమే బాధపడుకుంటూ తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇంతమంది ఉన్నారు మల్లికమ్మ వాళ్ళు బాగా చూస్తారని అనేవాళ్ళే ఉన్నారు తప్ప మరి మా బాధ్యతగా మేము ముందుగా ఏదో ఒకటి ఆ సంస్థ నిలబెట్టే పరిస్థితులు తీసుకురావాలనేది ప్రతి ఒక్క ప్రజానాయకులు ఏంటి, ప్రతినిధులు ఏంటి, మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఏంటి అందరు కూడా ఆలోచించి వీళ్ళకు ఒక పర్మనెంట్ సోర్స్ అనేది ఇస్తే మేడం తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని ఇంకా కొంతమంది కూడా మేము మేనేజ్ చేసుకొని డెవలప్ చేయగలుగుతామండి. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చాలామంది పిల్లల్ని మనం చూడొచ్చు. వీళ్ళకి కొంతమందికి మాటలు రాకపోవచ్చు, వినిపించకపోవచ్చు. మేడం ఏమడుగుతున్నారంటే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కనీసం ఒక వైద్యం ఒకటి ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని మాకు ఇవ్వగలిగితే మేము ఇంకా దీన్ని సంస్థను వృద్ధి చెందిస్తాం అని ఆవిడ తమ బాధను వెలిబుచ్చుకుంటున్నారు. ఇదే విధంగా ప్రభుత్వం దీన్ని ఒక దృష్టిలోకి తీసుకొని ఈ పిల్లలందరికీ ఒక వాళ్ళకు వైద్య ఖర్చులైనా అవ్వనివ్వండి. వాడు మా బాబు వాడు చూపిస్తున్నా ఇట్లా అని మా పిల్లలతో పాటు కొంతమందికి చెప్తానే స్టార్ట్ చేసాము. మా ఇద్దరు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అట్లా పిల్లలు ఉండడమే ఈ విధంగా సర్వీస్ చేయడానికి దేవుడిచ్చిన అవకాశం తయారు చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్. వీరి మనస్తత్వం తెలుసుకొని వీరిలా ఒకరిగా కలిసిపోతే తప్ప అలాంటి చిన్నారులను అర్థం చేసుకోలేం. కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఇది ఒక వెన్నుతో పెట్టినటువంటి విద్య. వీరిలో ఒకరిగా కలిసిపోయి ఇప్పుడు మీరు సంస్థ స్థాపించిన తర్వాత దీనికోసం ఆ పిల్లలు కూడా అట్లా ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ చేయడం అనేది ఫస్ట్ డిప్లొమా చేసినాను వాళ్ళ కోసం. వారి అవసరాలను తెలుసుకొని వారికి బాసటగా నిలుస్తున్నారు. అంటే మేడం యాక్టివిటీ అన్నట్లు మాది ఎవరు సింగిల్ పర్సన్ చేసినా ఇట్లా అవ్వదు. ఇప్పుడు మన నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కష్టపడి చేస్తేనే ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు టాయిలెట్ వెళ్తారో తెలియదు, ఎప్పుడు వామిటింగ్ అవుతారో తెలియదు, ఏది కింద పడేస్తారో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్